స్టడీ ఆఫ్ బ్యూటీ అంటే బ్యూటీ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? స్టడీ ఆఫ్ సాయిల్ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? స్టడీ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అంటే ఫారెస్ట్ నుంచి ప్రొవైడ్ అయ్యే మనకు ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటి గురించి అబ్జర్వ్ చేసే శాస్త్రాన్ని అయితే ఏమంటారు? స్టడీ ఆఫ్ నెస్ట్. సో వీటి గురించి నెక్స్ట్ గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? సో దిస్ ఇస్ జ్యోత్స్న. వెల్కమ్ టు బ్రెయిన్ లెర్నింగ్ ఫర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో అయితే మీకు బయాలజీ క్లాసెస్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏవైతే మనకు డిఎస్సికి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క అందులో మెన్షన్ చేసిన సిలబస్ నుంచి ఒక్కొక్క టాపిక్ తీసుకొని వీడియో అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ప్రతి వీడియోలో 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ ఇన్ డెప్త్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ సెల్ఫ్ నోట్స్ అనేది నాకు అర్థమయ్యే విధంగా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో వీడియో చూసి అండ్ మీకు అర్థమయ్యే విధంగా కూడా నోట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ వీడియోస్ అనేది మీకు చూడాలి అనుకున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో అప్పుడు మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. చూడండి, చిన్న ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను. స్టడీ ఆఫ్ రెప్టైల్స్ ఇస్ కాల్డ్ హెర్పెంటాలజీ. స్టడీ ఆఫ్ స్నేక్స్ ఇస్ కాల్డ్ ఓఫియాలజీ. స్టడీ ఆఫ్ లిజర్డ్స్ ఇస్ కాల్డ్ జూఆలజీ. ఇట్లా కొన్ని 15 స్టడీస్ అనేటివి ఉన్నాయి. అంటే బ్యూటీని ఏమని పిలుస్తాం, బ్యూటీ స్టడీని ఏమని పిలుస్తాం, సాయిల్ స్టడీని ఏమని పిలుస్తాం, ఫారెస్ట్ ప్రొడక్ట్ స్టడీని ఏమని పిలుస్తాం, నెక్స్ట్ స్టడీని ఏమని పిలుస్తాం అనేది ఒక 15 స్టడీస్ అయితే ప్రిపేర్ చేశాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినట్లయితే మీరు మళ్ళీ మీరు దాన్ని ఫేర్గా ప్రిపేర్ చేసుకుని సో ప్రిపేర్ కావచ్చు. అంటే ఈ ఛానల్ ఎస్పెషల్లీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. అంటే మీకు ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యి అండ్ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఫుల్ వీడియో చూడాలి అనుకున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూస్తాను. అంటే ఒక స్టడీస్ అనే కాకుండా నాకు ప్రతి ఒక్క టాపిక్ రిలేటెడ్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్.